అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 పచ్చి కొబ్బరి ముక్కలు, అలానే అరకప్పు పంచదార, 2-3 యాలకులు వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. పొడి అనేది ఈ మాత్రం అయితే సరిపోతుందన్నమాట. దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. పచ్చి కొబ్బరికి బదులుగా ఎండు కొబ్బరి పొడైనా వేయొచ్చు. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి ముక్కలు అయితే వేగిపోయినాయి కదా, పక్కకి తీసేద్దాం. మళ్ళీ అదే నేతిలో 1 కప్పు ఉప్మా రవ్వను వేసి రవ్వని దోరగా వేయించుకోవాలి. వేయగానే ఉండలు కట్టినట్టుగా ఉన్నా కానీ నేతిలో గ్యాస్ తక్కువ పెట్టుకొని వేయిస్తూ ఉన్నామంటే చక్కగా పొడి పొడిగా అయిపోతుంది. రవ్వ అనేది ఈ మాత్రం వేగిన తర్వాత అరకప్పు బియ్యం పిండిని జల్లెడ పట్టి వేసుకోవాలి. బియ్యం పిండి లేదు అనుకుంటే అరకప్పు గోధుమ పిండి వేసుకున్నా సరిపోతుంది. రవ్వ పిండి కలిసి 1-2 నిమిషాల పాటు నేతిలో వేయించుకోవాలి. ఈ మాత్రం వేగిన తర్వాత మనం ముందే పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, కొబ్బరి పొడిని కూడా వేసి కొబ్బరి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. మళ్ళీ అదే కళాయిలో 1 కప్పు బెల్లం, కప్పున్నర నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగితే సరిపోతుంది. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు. బెల్లానికి బదులుగా పంచదారతో అయినా చేయొచ్చు. పంచదార కప్పులో 1 ఇంచు తక్కువ ఉండేలాగా పోసామంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది కదా, ఇలా కరిగిన తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి ఉండలేమి కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఇందులో మనం కొబ్బరి పొడి వేసాం కాబట్టి అంత తొందరగా ఉండలేమి కట్టవు. చక్కగా కలుపుతూ ఉన్నామంటే స్వీట్ అనేది త్వరగానే దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గరగా ఉడికి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టి 1 పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. మూత తీసి మనం ముందు వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసి చక్కగా చపాతీ ముద్దలాగా కలపాలి. స్మూత్గా అయ్యే వరకు కలుపుతూ ఉన్నామంటే ఇలా చక్కగా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని మన వీడియోలో చూపించిన విధంగా కుడుములుగా చేసుకోవాలి. కొన్ని బాల్స్లా చేసా, కొన్ని అయితే కుడుములుగా చేసా నేను. ఆవిరి కుడుములని ఎన్నో రకాలుగా బియ్యం పిండి, గోధుమ పిండితో తయారు చేస్తుంటాం కానీ ఇలా ఒక్కసారి రవ్వ, కొబ్బరితో చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలానే అన్నీ తయారు చేసి ఆవిరి కుడుముల ప్లేట్లో కానీ లేదంటే ఇడ్లీ పాత్రలో కానీ పెట్టి గ్యాస్ హై ఫ్లేమ్ పెట్టి 2-3 నిమిషాలు ఉడికించామంటే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇవి 4-5 రోజులున్నా అస్సలు పాడవవు. సాఫ్ట్గా జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.